హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. చూసారా మా చిన్న చిన్న మొక్కలు చక్కగాన పాలకూర, మెంతికూర, మిరప మొక్కలు, గులాబీ మొక్కలు చిన్న చిన్నవి మా ఇంట్లో మాకు సరిపోయినట్టు మేడ మీద చిన్నది గట్టు కట్టుకున్నాం, అందులో వేసుకున్నాం. సరే కానీ అది పక్కన పెడితే పాయింట్లోకి వస్తున్నాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు వేస్తానని చెప్పారు. వేశారు కదా, వేసిన దాన్ని మనం వినియోగించుకోలేదు. ఆడవాళ్ళు అందరూ విని అయిన దానికి కాని దానికి అన్నిటికీ మనం ప్రయాణం అయిపోతున్నాం. ఆ ప్రయాణాలు అవ్వడం వల్ల డ్రైవర్కి, కండక్టర్కి ఆడవాళ్ళ మీద ఉండే గౌరవం లేదు. ఇన్నాళ్ళ 10 రూపాయల దూరం టికెట్ కావాలన్నా బస్సు ఆపి ఎక్కించుకునేవారు. ఇప్పుడు బస్సు ఖాళీగా ఉన్నా ఇంకో బస్సు వస్తుంది కదా, ఆ బస్సులో రెండని కొంతమందిని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్లే. మీరు చెప్పారు, మీరు అనుకున్న వాగ్దానాన్ని నిలబెట్టుకొని మీరు వేశారు. దానికి మా ప్రజలు కూడా కరెక్ట్గా స్పందించలేరు కాబట్టి మేము విలువలు కోల్పోతున్నాం. వచ్చేస్తున్నారు టిక్కెట్లు కట్టేటప్పుడు, డబ్బులు ఇచ్చేటప్పుడు అయితే ఈ ప్రయాణాలన్నీ ఎక్కడ పోయాయో ఇప్పుడు మాత్రం ఊపుకుంటూ వచ్చేస్తున్నారని కండక్టర్ అంటున్నాడు, డ్రైవర్ అంటున్నాడు. ఆపమంటే చిరాకు పడిపోతున్నారు. ముసలి వాళ్ళకి, ఆ వయసున ఆడపిల్లలకి స్టేజ్ దగ్గర ఆపమంటే ఆపట్లేదు. కడుపుతో ఉన్న వాళ్ళు కూడా సీట్లు ఇవ్వటం లేదు కూర్చోడానికి. సీట్లు ఇవ్వండి అమ్మ, కడుపుతో ఉంది కదంటే ఇప్పుడు అయ్యే లేవు, స్త్రీశక్తి వచ్చాక అవన్నీ తీసేశారు. అవి మీరు అడగొద్దు, మేమేమో మీలాగా మేము ఫ్రీగా వస్తాం అంటున్నారు. కానీ ఇంకా మగవాళ్ళని అడిగితే ఏంటంటున్నారు, మేము డబ్బులు ఇచ్చుకొని వెళ్తున్నాం, మీరు ఫ్రీగా వెళ్తున్నారు, మీరు మా అమ్మాయి అథారిటీ ఏంటి మీకు ఇచ్చారు ఫ్రీగానా, మీరు వెళ్తున్నారు, మేము డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాం అంటున్నారు. దయచేసి మీరు చేసే సేవ మాకంటూ చేస్తే కరెంట్ బిల్లులు తగ్గించండి. ఆరోగ్య విషయంలో ఆరోగ్య కార్డు, హెల్త్ కార్డులు పెట్టండి. తర్వాత స్కూల్ పిల్లల చదువుల గురించి ఆలోచించండి. అంతేగాని ఇంకొకటి ఏమీ చెయ్యొద్దు. ఈ పథకాలు ఏమీ వద్దు. ఈ బస్సు, ఉచిత బస్సు, స్త్రీ శక్తి పథకం మాకు వద్దు. మా విలువలు మేము కోల్పోతున్నాం. ఆడవాళ్ళ మీద విలువలు పోయాయి. పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, అందరి దగ్గర విలువలు కోల్పోతున్నాం. దయచేసి ఫ్రీ బస్సులు తీసేయండి. మమ్మల్లాగా గుర్తించనివ్వండి. చావుకి ఆడవాళ్ళమే, పెళ్ళికి ఆడవాళ్ళమే, పేరెంటకానికి ఆడవాళ్ళమే, షికార్లకి ఆడవాళ్ళమే, గుడికి ఆడవాళ్ళమే, ముగ్గుకి ఆడవాళ్ళమే, కలాబ్కి ఆడవాళ్ళమే. అన్నిటికీ ఆడవాళ్ళం బయలుదేరిపోతున్నాం. మగవాళ్ళకి స్వేచ్ఛని మేము తీసేసామని మగవాళ్ళు మా మీద ఫీల్ అయిపోయి తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులన్నీ ఎందుకండి? దయచేసి ఈ ఫ్రీ బస్సులు తీసి మేము చెప్పినవి మీరు దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఆదుకోండి చాలు. మా గౌరవాలు మాకు నిలబెట్టండి, మా విలువలు మాకు ఉంచండి.